గైస్ మీరు రీసెంట్‌గా మెడికల్ ఫీల్డ్‌లో చూసుకున్నట్టయితే కొత్తగా ఒక ట్రెండ్ మొదలైంది. ఏంటిదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హాస్పిటల్స్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి ముందుగానే ఒక ఆప్షన్ ఇస్తున్నాయి. ఏంటి అంటే మీకు నార్మల్ డెలివరీ కావాలా అని అడుగుతున్నారు. అండ్ దానికి ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తున్నారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఒకానొక సమయం వరకు ఈ సిజేరియన్ ఏదైతే ఉన్నదో సి సెక్షన్ అంటారు. దీన్ని ప్రమోట్ చేసిందే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్. ఎందుకు? కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి. వుమెన్‌కి పెయిన్ వస్తుంది అని ఒక సాకుని చెప్పి దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ద మెడికల్ ఇంటర్వెన్షన్. ఎందుకంటే సి సెక్షన్ అవసరమే. చాలా కేసెస్ ఉన్నాయి సి సెక్షన్ అవసరం పడే కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ పేగు అనేది తలకి చుట్టుకోవడం లాంటి, బిడ్డ అనేది లోపల అడ్డం తిరగడం, ఇలాంటి కేసెస్లో అవసరమే. ఎస్పెషల్లీ హై బ్లీడింగ్ అవుతుంటే అలాంటి కేసెస్లో అవసరమే. బట్ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉన్నా కూడా, నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా సిజేరియన్కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే 2 రీజన్స్ చెప్పచ్చు. 2 రీజన్స్ అంటే ఇది వీళ్ళ బిజినెస్ మోడల్ నుంచి ఎందుకు దీనికి ప్రమోట్ చేశారని తెలుస్తుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బిజినెస్ మోడల్స్ నుంచి. చూడండి, ఒకరోజు ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి చెకప్స్ కోసం వస్తుంటారు. వీళ్ళని అవుట్ పేషెంట్స్ అంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా డెలివరీకి వచ్చే వాళ్ళు కి టైం కేటాయించాలి. ఒక్కొక్క పర్సన్‌కి నార్మల్ డెలివరీలో అరౌండ్ సిగ్నిఫికెంట్ టైం పడుతుంది. 1 అవర్ ఆర్ 2 అవర్స్ అంత టైం కేటాయించలేరు. సో ఏం చేశారు, ఇటు బయట వచ్చే అవుట్ పేషెంట్స్‌ని లూజ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్‌లో వీళ్ళ దగ్గరికి డెలివరీ కోసం రావాలి. కాబట్టి దే ఆర్ ద ఫ్యూచర్ అసెట్. దే ఆర్ ఆల్సో కరెంట్ అసెట్. వాళ్ళ దగ్గర నుంచి చెకప్స్ కోసం మెడిసిన్స్ ద్వారా ఇక్కడ డబ్బులు సంపాదించాలి, ఇటు డబ్బులు సంపాదించాలి. సో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి టైంని కేటాయించుకోవాలంటే ఒక డాక్టర్. సో సి సెక్షన్స్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీని కారణంగా ఏమైందంటే ఉమెన్ చాలా సఫర్ అయ్యారు. ముఖ్యంగా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవుతుంటాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సి సెక్షన్ రికవరీ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 6 to 1 year. ఈ 1 year అనేది ఉమెన్ వాళ్ళ టైంని కోల్పోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ ఉమెన్ వాళ్ళ కెరీర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవకాశం వచ్చింది దీని కారణంగా ఒకానొక సమయం వరకు. సో మీరు అర్థం చేసుకోండి సి సెక్షన్ని ఈరోజు ఎందుకు వద్దనుకుంటున్నారని. బట్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్ డెలివరీస్లో హయ్యర్ రికవరీ, తొందరగా ఫాస్టర్ రికవరీ రేట్ ఉంటుంది. అరౌండ్ వీక్స్లో, వితిన్ వీక్స్లో వాళ్ళు వాళ్ళ వర్క్స్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఎక్కడ గమనించానంటే ఇది హిందూ ఆర్టికల్లో వచ్చింది. అండ్ దాన్ని మీ ముందట పెడుతున్నాను.